పార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ బీజేపీ పరివారాన్ని అంధబంధుగా వ్యాఖ్యానించడం ఆయనకున్న పిచ్చితనానికి నిదర్శనమని, బీజేపీ పైన ప్రధానమంత్రి మోడీ పైన ఇటువంటి పిచ్చి ప్రేలాపనలు పేలితే ప్రజలు ఆయన పార్టీని మరింత దూరం పెడతారని బీజేపీ పిఠాపురం సీనియర్ నాయకులు గందికొండలరావు దాట్ల సూర్యనారాయణ రాజు అన్నారు. పిఠాపురంలో వారు మీడియాతో మాట్లాడారు. మీరు ఒక కొఠారిని పెట్టుకుని జనాలు సమస్యలు తెలియకుండా ఆ కొఠారితో ఒక కుటుంబ పాలన నడపడం వల్ల ఈరోజు కాంగ్రెస్కి ఏ రకమైన పరిస్థితి పట్టిందో మీరు చూసే ఉంటారు. ఇదే రకమైన పోకడలో పోతే మీరు ఒక పిచ్చివాళ్ళగా పార్లమెంట్లో ప్రేలాపనలు చేస్తే జనాల్ని ఇంకా దూరంగా పెడతారు మిమ్మల్ని. భవిష్యత్తులో కర్ణాటక పోద్ది, తెలంగాణ పోద్ది. మీరు ఇప్పటికన్నా ఈ ప్రజాస్వామ్యం గురించి తెలుసుకుని, ఈ భారత సంస్కృతి గురించి తెలుసుకుని ప్రవర్తిస్తే ఆ ప్రతిపక్ష స్థానంలో అన్న ఉంటారు. మీ టైంలో ఎన్నిసార్లు పేపర్ లీక్ అవ్వలేదు. మీరు ఏవో పిల్లెట్లు తగిలిని లాఠీ చార్జ్ చేశారంటున్నారు. ఒక పార్లమెంట్ ముట్టడంటే లాఠీ చార్జ్ జరగదా మీకు తెలీదా? ఇక ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఈ వ్యవస్థాపకులు మాట్లాడుతూ మరింత మోడీని దింపేంత ఉద్యమం చేస్తాం అని చెప్తున్నారు. ఉద్యమకారుల మీద కేసులు పెడుతున్నారు అని చెప్తున్నారు. 2500 మంది రౌడీ షీటర్లని మీరు తీసుకొచ్చి, మర్డర్ కేసులో ఉన్న వాళ్ళు అది తీసుకొచ్చి మీరు ఉద్యమం నడిపి, మోడల్స్ని తీసుకొచ్చి డ్యాన్సులు కడుతూ మీరు ఉద్యమాన్ని 36 రోజుల పాటు ఏ విధంగా జరిపారో ప్రజలు గమనించారు. నీట్ పేపర్ లీక్ అయిందని ఉద్యమం చేసి ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో ఆయన్ని రాజీనామా చేయాలని అన్నారో, ఏదైతే అపోజిషన్ పార్టీ నాయకులు పరిపాలిస్తున్న పంజాబ్ ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీ, అక్కడ ఫార్మసీ పేపర్ లీక్ అయింది. దాని గురించి మాట్లాడరే. ఇప్పుడు కేంద్రంలో బీజేపీలో అధికారంలో ఉందని బీజేపీ అధికారం నుంచి కిందకి దింపాలని ఈ పేపర్ లీక్ ఉద్యమంతో అరాచకం సృష్టించి సీజేపీ పార్టీ అందే మాకు రాజకీయ పార్టీతో సంబంధాలు లేదు. ఎవరైతే సీజేపీ పార్టీ చీఫ్ ఉన్నాడో అభిషేక్ దీప్తి, మాకు రాజకీయ పార్టీతో సంబంధాలు లేవు అని ఉద్యమం చేస్తాం. కానీ మీ రాజకీయ పార్టీలు సమాజ్వాదీ పార్టీ అందులో ఉంది, కాంగ్రెస్ పార్టీ అందులో ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీ అందులో ఉంది, రామన్ అనే యూపీలో ఒక ఎంపీ ఉన్నాడు, ఆయన కూడా అందులో ఉన్నాడు. ఇటువంటి దేశ అరాచకం కోసం నిరంతరం పాటుపడుతున్న ఇటువంటి నాయకులను ఉద్యమంలో దింపి ఏం చేద్దామని బంగ్లాదేశ్ చేస్తారా, శ్రీలంకని చేస్తారా ఏంటి? ఈ ఉద్యమాలు దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం మీరు చేస్తున్నారా? దేశ భవిష్యత్తు కోసం ఆలోచించే ప్రధానమంత్రిని మీరు ఏమీ చేయలేరు. మోడీ గారి నేతృత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుంది. మీరు ఈ మోడీ గారిని ఏం చేయలేరు. మీరు అరాచక శక్తులతో ఉద్యమాలు నడిపితే అది దేశానికి నష్టం అని మీరు గుర్తించి ఉద్యమాలు చేయాలి. ఇక మీదటైనా ఆలోచించి దేశ భవిష్యత్తు కోసం పాటుపడుతున్న భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో మోడీ గారికి భారతదేశ ప్రజలందరూ సహకరిస్తారని ఈ ఉద్యమానికి నీరు కార్చి ఇక మీద ఉద్యమాలు చేస్తే తక్షణ కర్తవ్య యాక్షన్ తీసుకుంటారని సెంట్రల్ గవర్నమెంట్ అమిత్ షా గారు అన్నారు. ఈ ఉద్యమాల్ని అప్రజాస్వామికంగా చేసి ఉద్యమాల్ని ప్రజలు కూడా చూస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాలు చేయడండి. ప్రజాస్వామిక పద్ధతిగా ఉద్యమాలు చేస్తే ప్రభుత్వం మీకు సహకరిస్తుంది.